రెండు చేపలు పడ్డాయి, భలేగా ఉన్నాయి, పెద్దవి. హాయ్ ఫ్రెండ్స్, మనం నైట్ అనేది వల వేసామండి. ఇక్కడ కొన్ని వలలు అయితే వేసాము. ఇది లొకేషన్ చూడండి. ఇదైతే లొకేషను. ఇది పెద్ద లోతు ప్రాంతం ఇది. అయితే ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. కానీ వల వేసాము. మనకి ఏం పడ్డాయో చూద్దాం. ఈరోజు అన్నీ మీకు చూపిస్తాను ఏమేమి పడ్డాయో. అలాగే ఇది లాస్ట్ వల. ఇక్కడ నుంచి అయితే కొట్టడం అనేది స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడి నుంచి దరిదాపులా ఆడ బ్రిడ్జి చూసారు కదా స్టార్టింగ్లో, ఆడికైతే వెళ్ళాలి. ఎడైతే బరువుగా ఉంది, ఎడేదో పడింది. ఫ్రెండ్స్ చూద్దాము ఏం పడ్డదో. మనకైతే చేప అయితే కనిపించింది చూడండి ఫ్రెండ్స్. ఇది బొచ్చ అంటారు దీన్ని. ఇది స్టార్టింగ్లో అయితే మనకి రన్నింగ్లోనే పడిపోయి ఉంది. చూడండి ఎంత పెద్ద బొచ్చో. ఒక చేప అయితే చూసాము మనం. ఇంకా మన వలలకి ఏమేమి పడి ఉన్నాయో చూడబోతున్నాము. కెమెరా అనేది కొద్దిగా ఉదయం చేయకూడదు కారణంగా కొద్దిగా లైట్గా మస్క్గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మన కెమెరా క్వాలిటీ అనేది కొద్దిగా తక్కువ అనుకోవచ్చు. ఈసారి బెస్ట్ కెమెరా అయితే వాడదాము. ప్రస్తుతానికైతే మనం చూపిస్తున్నాం దీంతోనే. చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే చూసాము, మళ్ళీ అనేది చూస్తా పోతున్నాము. ఏదన్నా పడితే మళ్ళీ మీకు చూపిస్తాను. మళ్ళీ మనకి ఇంకోటి పడుంది ఫ్రెండ్స్. ఒకటే వల్ల రెండు అయితే పడ్డం అనేది జరిగింది బొచ్చులు. మనకి ఒకటి పడ్డది, గడ్డి మీద ఒకటైతే పడింది చూడండి. ఇది రెండోదండి. ఒక వల్లనే రెండు అనేది పడ్డం అనేది జరిగింది. రెండు ఒకటే క్వాలిటీ అండి బొచ్చులు, సైజులు కానీ ఒకటే సైజులు. రెండు బొచ్చులు అయితే పడ్డాయి మనకి ఒక వలక అనేది. ఇంకా మనకి ఏమేమి పడి ఉండో చూద్దాము. ఒకటైతే లాక్ చేసేసుకున్నాం చూడండి. ఫస్ట్ పడ్డది మూట్లో, ఇది రెండోదండి. ఒక వల్ల రెండు అయితే పడ్డాయి. ఇంకా ఏం పడ్డాయి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ క్యాన్ల సహాయంతో అనేది మనం ఎంత లోతులో అయినా అనేది మనం మూవ్ అవుతున్నాము. ఈ క్యాన్లు లేకపోతే మనం ఏం చేయలేమండి. ఎంత ఈత వచ్చినా కానీ మనం ఏం చేయలేము. ఈ క్యాన్ల వల్ల మనం మూవ్ అయినాము. ఇప్పుడు మరొక వలగాడికి అయితే కుట్టేసామండి. చూపిస్తాను ఏం పడ్డాయో. దీంట్లో అనేది ఒక టంగాస్ అనే ఒక జల్ అయితే పడుంది, పెద్దది ఫ్రెండ్స్. ఇదైతే మనకి పడుంది. టంగాస్ జల్ అనేది ఒకటి పడుంది దీంట్లో. చూడండి బతికే ఉంది, ఎట్ట కదిలాడుతుందో చూడండి. ఇదైతే పడుంది. ఆడొక రెండు బొచ్చులు, ఇదొక జల్ అయితే పడ్డది. ఇంకా ఏం పడ్డాయి చూద్దాం. బొచ్చానికి అనేది లగోజ్ అనేది వెయిట్ అనేది పెరుగుతూ వస్తుంది. వలలు కుట్టే గుంది అనేది పెరుగుతూ వస్తుంది. ఈ వల్ల అయితే ఏం పడలేదు. సరేనండి, మనం బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకొక లాస్ట్ వాల్ అయితే ఉంది. అది కుట్టాక ఏం పడ్డదో చూద్దాం. లాస్ట్ వాల్ ఇదేనండి. దీంట్లో అయితే ఒక టంగాస్ జల్ ఇందాక చూపించాను కదా, అలాంటిదే ఒకటి పడి ఉంది. చనిపోయి ఉంది. ఇది పెద్దది, దానికన్నా ఇది చనిపోయి ఉందండి. ఓకేనండి, వల్ల అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనం లగేజ్లన్నీ సర్దుకుందాము. బయలుదేరే సమయం అనేది దగ్గరకు వచ్చింది. మనం అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. లగేజ్లన్నీ సర్దేసుకొని మనకి ఇంటికాడ కస్టమర్లు వచ్చి ఉంటారు కొనుక్కునే దానికి చేపలు. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి.